హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరి, ఎండి యునాని. నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి చేశానండి. 30 ఇయర్స్ నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాంపల్లిలో ఉంటుంది నా క్లినిక్. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య వచ్చినా, సంతానలేమి సమస్య వచ్చినా, అలాగే శీఘ్రస్ఖలనం, ఎక్సెస్ నైట్ ఫాల్స్, ప్రీకమ్, సెన్సిటివ్ పెన్నిస్, అలాగే ప్రాస్టేట్ గ్రంథి పెరిగిపోయిన, స్ట్రిక్చర్ ఆఫ్ యూరిథ్రం మూత్రం ద్వారం ఒత్తుకుపోవటం, సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పెస్, సిఫిలిక్స్, గనేరియా ఇట్లాంటి సమస్యలకు చూస్తానమ్మా. అలాగే షుగర్ వల్ల వచ్చిన అంగస్తంభన సమస్య, అలాగే అంగం ఆకారం పాడైపోయిన, అంగం వంకరైపోయిన, అంగం పల్చగైపోయిన, పెద్దగా ఉన్న అంగం చిన్నగైపోయిన, వీటి కోసం చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి ప్రీకమ్. ప్రీకమ్ అంటే ఏంటి? చాలామంది ప్రీకమ్ అంటే ఇంగ్లీష్ వర్డ్ కదా. ప్రీకమ్ అంటే ఒక అమ్మాయితో మాట్లాడిన, అమ్మాయి గురించి ఊహించిన, లేదా అమ్మాయి పక్కనే కూర్చున్న, ఫోన్లో మాట్లాడిన 2-3 చుక్కలు వీర్యం బయటికి రావటము, లేదా పూర్తిగా వచ్చేసాడు, పూర్తిగా వీర్యం క్వాంటిటీ మొత్తం బయటికి రావడం. కానీ చాలా సందర్భాల్లో 2-3 చుక్కలు వీర్యం అండర్వేర్కి వచ్చి తగులుతుంటుంది. దానికి ప్రీకమ్ అంటారు. ప్రీకమ్ అంటే అసలు ఇది ఏంటిది? మన అంగం ఉంది కదండి, ఈ అంగం చివరి భాగాన లోపట ప్రాస్టేట్ గ్రంథి తర్వాత 2 చిన్న గ్రంథులు ఉంటాయి ఇక్కడ, గ్లాండ్స్, కౌపర్ గ్లాండ్స్ అంటారు. దాని సీక్రెషన్, ఆ గ్రంథుల పని ఏంటంటే ఈ మూత్రం ద్వారానికి ఎప్పుడు తడిగా నున్నగా ఉంచడానికి. అంటే మనం సెక్స్ చేసేటప్పుడు వీర్యం అక్కడి నుంచి వస్తుంది కాబట్టి వీర్యంలో ఉన్న కణాలు చావకుండా ఉండాలి. చాలా సున్నితంగా ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి కాబట్టి దేవుడు అక్కడ అమర్చాడు. దానికి అవి సాఫీగా హ్యాపీగా వెళ్ళిపోవాలి. అక్కడ మూత్రం పోస్తాం కదా మనం, మూత్రం పోసినప్పుడు ఈ ద్వారంలో యాసిడిక్ నేచర్ ఉంటుంది మూత్రం కాబట్టి, ర్యాష్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి తర్వాత సెక్స్ చేసినప్పుడు అక్కడ నుంచి వీర్యం వస్తుంది. వీర్యంలో వీర్యకణాలు ఉంటాయి, ఆ వీర్యకణాలు చచ్చిపోతాయి. ముందు దేవుడు అక్కడ నున్నటి పదార్థం కోసం 2 గ్రంథులు అమర్చాడు. ఆ పదార్థం అనేది ఎక్కువైనప్పుడు ఆ అంగం ముందు భాగంలో 2-3 చుక్కలు రావడం జరుగుతుంది. చాలామంది డాక్టర్లు ఏమంటారంటే, ఏం కాదు, దానివల్ల అమ్మాయి గురించి ఊహించిన, మాట్లాడిన 2-3 చుక్కలు వస్తాయంటే ఏం కాదు, మనం మంచి వంటకాలు చూసినప్పుడు నోట్లో నీళ్ళు వస్తుంది కదా, అలాగే అంగంలో కూడా నున్నటి పదార్థం వస్తుంది, ఏం కాదంటారు. కానీ యునాని మాత్రం దానికి ఒక రోగంగానే చెప్తుంది, ఒక రోగంగానే, ఒక డిసీజ్ లాగా, ఒక వ్యాధిలాగే పరిగణిస్తుంది. అది వ్యాధే, దానికి జకావతహిస్ అంటారు. అది ఎప్పుడు అమ్మాయి పక్కన కూర్చున్నా, మాట్లాడినా అండర్వేర్ తడిగా అవుతుంటుంది, నెమ్మదిగా వస్తుంటుంది. ఆ సీక్రెషన్ లేకుండా అది వచ్చినప్పుడు మనకు కూడా గిల్టీనెస్ ఫీల్ అవుతుంది, ఒక అనీజీగా బాగుండదు. అమ్మాయితో మాట్లాడినప్పుడు 2-3 చుక్కలు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో సెక్స్ చేసినప్పుడు కూడా వీర్యం తొందరగా వెళ్ళిపోతుంటుంది. ఆ సమస్య ఉంటే ఆ సమస్య కూడా ఉన్నట్టే తనకు. కాబట్టి ప్రీకమ్ అనే సమస్యకి యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది. మీరు విన్నారు కదండి, ఎక్సెస్ సీక్రేషన్ ఆఫ్ కౌపర్ గ్లాండ్స్ ప్రీకమ్ అంటే. ఆ ప్రీకమ్ ఎందుకు వస్తుందంటే హస్తప్రయోగము అతిగా చేసేవాళ్లలో, లేదా బోర్ల పడుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసేవాళ్లలో, లేదా బూతు సినిమాలు తరచుగా చూసేవాళ్లలో, అదే పని పట్టుకొని పొద్దున్నేసి సాయంత్రం అస్తమానం సెక్స్ గురించి ఆలోచించే వాళ్ళలో ఈ సీక్రెషన్ అనేది ఓవర్ వస్తుంటుంది, అంటే మించి వస్తుంటుంది. దానివల్ల మీకు ప్రీకమ్ అనే సమస్య చుట్టుముడుతుంది. చాలామంది ఇప్పుడు మా దగ్గర నా 35, 40, 50 వరకు నాకు చిన్నప్పటి నుంచి సమస్య 13-14 ఇయర్స్ ఉంది. చాలామంది డాక్టర్లు చూపించా, ఏం కాదమ్మా అన్నారు. ఇప్పటివరకు అలాగే ఉంది. దానివల్ల మా దాంపత్య జీవితం మీద దాని ఇంపాక్ట్ ఉంది సార్. మాకు ఇప్పటి కూడా సెక్స్లో 10 సార్లు సెక్స్ చేస్తే 2 సార్లు మా ఆవిడే చెప్తారు, 2-3 సార్లు సుఖపడుతున్నాం, 7 సార్లు పడలేదు. అంటే తొందరగా వెళ్ళిపోయే సమస్య మాకుంది సార్. కానీ ఎవరు డాక్టర్ ఇట్లా చెప్పలేదు, వివరంగా ఒక డీటెయిల్గా ఎవరు దీని మీద మాట్లాడలేదు. మీ వీడియోస్ వచ్చిన తర్వాత మాకు ప్రీకమ్ మీద, సెన్సిటివ్ పెన్నిస్ మీద అవగాహన కలిగింది. చాలామంది అంటారు హస్తప్రయోగం వల్ల నా అంగం బాగుండేది సార్, వంకరైపోయింది, పల్చగా అయిపోయింది. ఇది కూడా ఎవరు చెప్పలేదు సార్. హస్తప్రయోగం వల్ల ఏం కాదని చెప్పుకుంటూ వచ్చి రావటం వల్ల డాక్టర్లు మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, ఆ బుక్కుల్లో చదివినా కూడా హస్తప్రయోగం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ మొత్తం సోషల్ మీడియా మీద మొత్తం వీడియోలు చూసి కూడా అదే చెప్తున్నారు. కాబట్టి కొట్టుకుంటున్నాం సార్, ఇప్పటికి కొట్టుకుంటూనే ఉన్నాం మేము. మీ వీడియో చూసిన తర్వాత మాకు ఈ సమస్య దీనివల్ల వస్తుందని మాకు తెలిసింది సార్. అసలు వయసుకు నిమిత్తం లేకుండా ఈ సమస్యలు వస్తున్నాయంటే మనం ప్రకృతికి విరుద్ధంగా, భిన్నంగా వెళ్ళినప్పుడే ఇట్లాంటి సమస్యలు వచ్చి మన మీద పడతాయి.
ప్రీకం, సెన్సిటివ్ పెనిస్, శీఘ్రస్ఖలనం సమస్య, అంగస్తంభన సమస్య అన్నీ చుట్టుముట్టే వరకు దాంపత్య జీవితం ఎఫెక్ట్ పడుతుంది. మనం ఎఫెక్ట్ భార్యకు సాటిస్ఫాక్షన్ చేయలేము. మనం సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు భయం వేస్తుంటుంది. అరే ఈసారైనా నా భార్య సుఖపడుతుందో లేదో ఆ భయానికి వెళ్ళినప్పుడు అంగం సరిగ్గా లేవు, తొందరగా వెళ్ళిపోతుంటుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్, ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ భయం పట్టుకుంటుంది. దానికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. ఆ భయంతో సగం ఇప్పుడు ఏం చేస్తాడు పేషెంట్, ఇప్పుడు ఫోర్ ప్లే చేస్తుంటాడు, రొమ్ముల మీద చేతులు పెడుతుంటాడు, ఇటు భయపడుతుంటాడు. ఇటు సెక్స్ చేస్తుంటాడు, నేను చేస్తాను చేయలేని భయపడుతుంటాడు. ఒకే టైంలో రెండు పనులు చేస్తున్నాడు. సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, సెక్స్ అనుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు, రెండో వైపు భయపడుతున్నాడు. ఆ భయం వల్ల మన బ్రెయిన్లో కార్టిజోల్స్, నెగటివ్ హార్మోన్స్ వస్తాయి. అడ్రినలిన్ అనే హార్మోన్, ఆ హార్మోన్ వచ్చేసి మన అంగం వైపు వచ్చే రక్త ప్రసరణను కట్ ఆఫ్ చేసి అంగం మెత్తబడిపోయేటట్టు చేస్తుంది. కొన్ని నెగటివ్ హార్మోన్స్ మన బాడీలో ఇప్పుడు సెక్స్ కోసం రెడీ అయ్యామనుకోండి, మంచి అమ్మాయి రెడీ ఉంది అంటే భార్య రెడీ ఉంది సెక్స్ చేయడం, ఏమైనా తలుపు కొట్టాడు, అరే ఇది అయిపోయింది రా అంటే ఏదో యాక్సిడెంట్ అయిందిరా అంటే ఆ భయానికి మనం అంగం కిందికి వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు మనిషి భయపడతాడో, భయం అనేది మన బ్రెయిన్లో ఉంటుందో అప్పుడు అంగం సరిగా స్తంభించదు. కాబట్టి మనం భయపడకుండా, అసలు భయపడకుండా కాదు, భయం కన్నా ముందు హస్తప్రయోగం లాంటి అలవాటు మనకు ఉండకుండా, బూత్ సినిమా చూసే అలవాటు మనకు ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది? హస్తప్రయోగం చేయడం వల్ల, బూత్ సినిమాలు చూడటం వల్ల, బోర్ల పండుకొని అంగానికి బెదుటూ రాపిడే చేసుకోవడం వల్ల, ఓరల్ సెక్స్ వల్ల, ఇవన్నీ సమస్యల వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రీకం అనే సమస్య కూడా అంతేనండి. ప్రీకం సమస్య ఒక్కసారి పట్టిందనుకోండి, పట్టి పీడిస్తుంటుంది. మీరు విన్నారు కదండి, మా దగ్గర సుఖవ్యాధుల కోసం జెనిటల్ హెర్పిస్, సిఫిలిక్స్, గనేరియా, అంగస్తంభన సమస్య, అలాగే ప్రీకం, సెన్సిటివ్ పెనిస్, సంతాన అన్నిటికీ చూస్తానండి. మీకు ఇన్ని చెప్పిన సమస్యలు ఏ సమస్య వచ్చినా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి. మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని.